కొండను తవ్వి ఎలకన పట్టారనాలా? లేకపోతే గనక అద్భుతాన్ని ఛేదించారనాలా? పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనెల్ని కలిపి హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి క్రైస్తవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి చేయించిన కుట్ర అన్నది ప్రధాన ఆరోపణలతో రచ్చరచ్చ చేశారు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలలో సీన్ కట్ చేస్తే ఇప్పుడు అవేమీ లేవని తేలింది. ఏంటయ్యా ఇప్పటిదాకా? ఎందుకంటే అసలు అప్పుడే లడ్డూ టెస్ట్ చేయాలి కదా, ఏమి లేదు. పోనీ అప్పుడున్న దాంట్లో అవేమన్నా ఉందంటే ఏం కాదు. అప్పుడు ఏంటి, అలాంటి ఉంటే ఉండొచ్చు, కానీ ప్రాబబిలిటీ ఇందులో ఫెయిల్యూర్ 40% ఉందని ఇచ్చిన నివేదికని బేస్ చేసుకుని రచ్చరచ్చ చేశారు. సుప్రీంకోర్టు అందుకే మండిపడింది, ఆపింది. సీన్ కట్ చేస్తే ఇక డాల్డా అని అప్పట్లో శ్యామలరావు గారు, లేదు లేదు పామాయిల్ లేదు, అసలు నెయ్యే లేకుండా అంటూ ఇంకో దిక్కుమాలిన ప్రొజెక్షన్ తీసుకొచ్చారు. ఇవన్నీ ఎంత తప్పుడు అనేది అర్థమైనా సరే పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేటికి వైవి సుబ్బారెడ్డి దీని వెనకాల ఉన్నాడు, అప్పన్న ఉన్నాడు అన్నారు. అప్పన్న ఇప్పుడు 5 రోజులు విచారణ పూర్తయిపోయింది, ఏం చెప్పలేదని చెప్పేసి జైలుకి పంపించారు. ఏం తేలుతుంది ఇక్కడ? బేసిక్గా ఏంటంటే దుష్ప్రచారం, అంటే హిందువు యొక్క సెంటిమెంట్ని వాళ్ళ వేళతో వాళ్ళ కళ్ళే పొడిచారు. నిజంగా 5 ఏళ్లలో తిన్నటువంటి వాళ్ళకి తెలియదా? పామాయిల్ ఎట్టుంటుందో మనకి తెలియదా? కంపు ఎట్టుంటుందో తెలియదా? లడ్డూకి అట్లాంటిది ఏదన్నా ఉంటే అసలు వదిలిపెడతామా మనం? ఏ మీడియాని వదిలిపెడుతుందా? అసలు అట్లాంటి పాప పని చేయడానికి ఎవరికి ఉంటుంది? కళ్ళు పోతాయి, కుటుంబాలు వంశ వినాశనం జరుగుతుంది అట్లాంటి పాప పని చేస్తే. అది పరమ భక్తులైనటువంటి వైవి సుబ్బారెడ్డికి చుట్టే ప్రయత్నం చేశారు. నడిచిపోయింది. మరి భగవంతుడు ఏమి ఆశిస్తున్నాడో ఏంటో తెలియదు ఇష్యూలో.